తిరుపతి ఎస్వి వేదిక్ వర్సిటీలో చిరుతల సంచారంతో విద్యార్థులు సిబ్బంది తీవ్ర భయోందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం అయితే చాలు హాస్టల్ నుండి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. రాత్రి వేళల్లో చిరుతలు ఎక్కువగా తిరుగుతున్నాయని చెబుతున్నారు. వర్సిటీ ప్రాంగణంలో కుక్కను వేటాడి ఎత్తుకెడుతున్న దృశ్యాలు సిబ్బంది సెల్ ఫోన్లో రికార్డ్ చేశారని తెలిపారు. ఇప్పటికైనా వర్సిటీలోకి చిరుత రాకుండా ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే 2 బోన్లను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు. చిరుత సంచారంపై తిరుపతి ఎస్వి వేదిక్ వర్సిటీ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వేదిక్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి చిరుత సంచారం పైన ఓవైపు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోనూ ఏదైతే యొక్క వేదిక్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ వెనుక వైపున ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువగా చిరుత సంచారం జరుగుతూ ఉండడంతో గడిచిన నెల రోజులుగా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రాత్రి 7 గంటల తర్వాత ఎవడు రావద్దంటూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ యొక్క అటవీ ప్రాంతంలో నుంచి చిరుత ఈ యొక్క హెచ్ బ్లాక్ వైపు ఇటు హాస్టల్ ఐ బ్లాక్ వైపు ఎక్కువగా వస్తూ ఉండడంతో చిరుతను ఇప్పటికే 2-3 సార్లు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు కూడా ప్రత్యేకంగా 2 బోన్లు ఏర్పాటు చేసి వాటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఎర కూడా పెట్టున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ట్రాప్ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా బోన్లు కూడా ఏర్పాటు చేశారు. చిరుత కదలికలను గుర్తించారు. కొంతమంది యూనివర్సిటీ సంబంధించినటువంటి విద్యార్థులు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. నిత్యం మీరు గడిచిన నెల రోజులుగా చిరుత సంచారం ఎక్కువగా ఉంది. ఎలాంటి వాతావరణం నెలకొంది? అవును సార్, ఇక్కడ చెప్పినట్టు పులి సంచరిస్తుంది సార్. ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వాళ్ళు కంచె ఏర్పాటు చేయకుండా ఇక్కడ ఉన్నారు. ఆ పులి వస్తుంది, నైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు. చాలా కుక్కలని చాలా జింకలని చంపేస్తుంది. దీంతో హెచ్ బ్లాక్ వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎస్వి యూనివర్సిటీలో పులి సంచరిస్తుంది అంటే ఈ టీడీడీ వాళ్ళ వైఫల్యం వల్ల ఈ విధంగా జరుగుతుంది. వాళ్ళు ఈ యొక్క ఇబ్బందుల్ని పులి జనాల మీద తాండవడుతుంది. యువ గారు తక్షణమే దీనికి అడ్డుకట్ట వేయాలని మేము ఒక ఎంప్లాయీస్ తరఫున చెప్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క చిరుత భయం నుంచి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో కావచ్చు, ఇటు వేదిక్ యూనివర్సిటీలో కావచ్చు, ఈ యొక్క ట్రాప్ కెమెరాల్లో ఏర్పాటు గుర్తించినటువంటి చిరుతను బోన్లో తక్షణమే పట్టుకునేలా చర్యలు వేగవంతం చేయాలని కోరుతున్నారు. 2 బోన్లు కాదు, అదనంగా మరో 2 బోన్లు ఏర్పాటు చేయడం ద్వారా చిరుతను వెంటనే పట్టుకోవడం ద్వారానే మాకు భయం లేకుండా నిర్మానుష్యమైనటువంటి వాతావరణం, ప్రశాంత వాతావరణం తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈ యొక్క హెచ్ బ్లాక్కి సంబంధించి తెలుగు డిపార్ట్మెంట్ విద్యార్థులు ఉన్నటువంటి హెచ్ బ్లాక్ వైపు చిరుత సంచారం ఎక్కువగా ఉండడంతో తామంతా కూడా భయపడుతున్నామని చెప్పేసి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి.